ఏటి బయట తెలుగారు టూ మచ్ కాకపోతేనే ఆయన కంపెనీలో షేర్లు కావాలి, ఆయన బోర్డులో ప్లేస్ కావాలి, కుదిరితే ఆయన కుర్చీ కూడా కావాలి. ఆయన ఎవరో తేలదు. ద ఫౌండర్ ARK. నిన్నెవడు లోపల రానిచ్చాడు? అంత ఈజీగా ఎక్కడ రానిచ్చారు? రాజమండ్రి వరకు ఫ్లైట్లో వచ్చాం, కాకినాడ వరకు కారులో వచ్చాం. ఇక్కడికి వచ్చాక అబ్బే ఇబ్బంది పడ్డాం. సార్ 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 ఆగండి, లోపలికి ఎంట్రీ లేదు సార్. పోదాం పద, బండితి. అది కాదండి, అంత కష్టపడి ఎంత దూరం వచ్చి సేమ్ ఫీలింగ్. ఆ చేతి ముద్ర ఎవడిది? మా మేనల్లుండి మీ ఆఫీస్కి వస్తే కంప్యూటర్లో నుంచి అవతల పొమ్మంటారా? మేం మాత్రం మీకు హారతి ఇచ్చి లోపల రమ్మనాలా? తెలుసుకోకున్నా ఇక్కడ మా సరుకు లోపల ఉందయా. ఉంటే ప్రతి ఏడాది 25-30 కోట్ల బిజినెస్ ఇస్తున్నాను నేను. ఇస్తే ఏయ్, లోపలికి వెళ్ళాలి. చెప్పుతుంటే అర్థం కావట్లేదురా ముసల్నా కొడక. ఎవడ్రా చేసింది? ఎవడ్రా నువ్వు మా పోస్టులకు వచ్చి గొడవ? చేసింది ఎవడో? పెద్ద ఆయన మీద చేసింది ఎవడరా? నువ్వా? 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 చెప్పు. నువ్వా? నువ్వేనా పెద్ద ఆయన చేసింది? నేను కదన్నా. చెప్పు. పెద్ద ఆయన మీద చేస్తారా మీరు? పెద్ద ఆయన మీదే. ముసలోడు ఏమేమి పడ్డాయో తీరా. ఇలాచి టీ సార్, మీకోసం స్పెషల్. ఉడుకులోని టవల్ సార్, చల్లగా ఉంటది. ఎవడో సార్ తోసింది ఎవడో? అయ్య బాబోయ్, వచ్చిన దగ్గర నుంచి ఎవడని ప్రతి వాడిని అడుగుతున్నారు. పెద్ద ఆయన ఏమన్నా పహిర్వానని 10 మందికి తోయడానికి తోసింది ఒకడో, వాడిని మీరు క్రీస్తుపరంగా కొడిచారు. కావాలండి చూడండి సార్. ఏం బాబా అలా ఉన్నావు? నువ్వు అమ్మాయికి నచ్చాలట, నీకేం తక్కువ? ఏదో కళ్ళు చిన్నగా ఉంటాయి. కళ్ళకి పెళ్ళికి సంబంధం ఏంటి? పెళ్ళాలందరూ కళ్ళతోనే కాపురం చేస్తున్నారా? సల్మాన్ ఖాన్కి అన్నీ బాగుంటాయి. పెళ్ళయిందా? ఏంటన్నా? అబ్బానా? బాగుంది. నాన్న, ఆ చేతులు చీపురు చూసావా? బాగుందిగా, వెరైటీగా. వెరైటీ కాదు, మున్సిపాలిటీ. అయినా పర్సనాలిటీ అదిరిపోయింది. ఈ విషయం నాన్నమ్మకి తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? బాబా, వీళ్ళ జీతాలు బాగా పెరిగినట్టున్నాయి. దేనికి నాన్న? మెల్లో దేకో. అది రోడ్ గోల్డ్ ఏంటది నాన్న? నాన్న పాప మొత్తం ప్యూర్ గోల్డ్ బాబా. అక్కడ రాయల్ ఫ్యామిలీ నాన్న. మనం కాదుగా, పైగా అమ్మాయికి మనం నచ్చాలట. నేను స్టైలిష్ చీపిరి పాపకి ఫిక్స్. నాన్న, ఈ కోట్ పేపర్లు.
మ్యాటర్ ఏంటి? మీరు ఓకే అంటే ఐ లవ్ యూ. నేను ఎవరో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీరిలా రోడ్లు ఓడవడం ఏంటి? వాళ్ళు రేయింబవళ్ళు కష్టపడి మన ఆరోగ్యాలు బాగుండాలని పనిచేస్తుంటే వాళ్ళకి జీతాలు చాలా తక్కువగా ఉన్నాయండి. ఈ విషయం నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను, కానీ పట్టించుకోవడం లేదు. అందుకే డైరెక్ట్ గా నేనే ధర్నాకి దిగాను. దయచేసి నన్ను కాదు, ఈ మ్యాటర్ని హైలైట్ చేయండి ప్లీజ్. మీ నాన్నగారు లెక్కే మీరు కూడా మంచి పేరు తెచ్చుకుని చల్లగా ఉండాలమ్మా. ఇప్పుడు అర్థమైందా? నేను ఈ ఏరియా ఎమ్మెల్యేని. నేనేస్తాను కదా మీరు అయింది. ఏంటి? నేను ఓటేస్తాను కదా మీరు ఎమ్మెల్యే అయింది. నీకు గోరోజనం చాలా ఎక్కువ అనుకుంటా. తక్కువ నేను ఎప్పుడు చెప్పాను బంగారం? మా కింద 10 హనుమాన్ వ్యాయామశాలలున్నాయి. ఎప్పుడు 500 మంది మా చుట్టూ ఉంటారు. ఫ్యాంటాస్టిక్. ఆ మాత్రం వెయిట్ లేదే నేను దిగను. ఏంటి? ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్న మీరు నా లోలో పడ్డారు. వాట్? అవు అప్పుడు మనం ఎప్పుడెప్పుడు కలుసుకుంటామనే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎప్పుడెప్పుడు మాట్లాడుకుంటామనే క్యూరియాసిటీ ఉంటుంది. నేను ఫోన్ చేస్తే మీ వాళ్ళు చూస్తారో టెన్షన్ ఉంటుంది. ఆ తర్వాత మీ వాళ్ళు నా ఫోన్ ట్రేస్ చేసి నన్ను ఐడెంటిఫై చేసిన దగ్గర నుంచి ఆ చేజులు, ఆ ఫైట్లో నాకు చిన్న చిన్న దెబ్బలు తగిలితే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి అందరినీ దడామని తోసి నన్ను ఫడామని మాటేసుకుని గడా ఐమ్ సో సారీ, ఇదంతా నా వల్ల జరుగుతుంది, ఐ లవ్ యూ ముద్దులు పెట్టేస్తూ ఉంటాను నా స్వామి రంగా. నువ్వు ఎక్కువ ఊహిస్తున్నట్టున్నావు. చంపేస్తాను. నువ్వు చంపేసే పనిలో ఉండు, నేను లైన్ వేసే పనిలో ఉంటా. Shut up. స్వీట్ థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, Sir? కాళిదాస్ గారిని కలవాలి. నువ్వేం చేస్తావు నాకు తెలియదే. ఓకే సార్. సార్ ప్రసాదరావు గారు కబుర్ చేస్తే నేనే వచ్చి మీ ముందు వాలిపోయాడు కదా. మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. రండి. విక్రమ్ మీకు విషయం చెప్పమన్నాడు. చెప్పండి సార్. ఇక మీ ఇష్టం. సార్ విక్రమాదిత్య గారిని 1 గంట టైం ఇవ్వమనండి సార్, ప్లీజ్ సార్. నమస్కారం అమ్మా. లోపలికి రావచ్చా? అమ్మా నా పేరు కాళిదాసు. ఏదో చిన్న బిజినెస్ ఉందమ్మా. స్ట్రైట్గా విషయానికి వచ్చేస్తాను. మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది, కానీ వాడెళ్ళి పెళ్లి చేసుకుంటానంటే అంతా మా అమ్మ ఇష్టం ఉందంట. అప్పుడే మీ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది. పెంపకం అంటే అదమ్మా. ఇప్పుడు డబ్బు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోగలం, కానీ గుణం సంపాదించుకోగలమా? పుట్టుకతో రావాలి. మీరు సరేనండి? పిల్లలు ఇష్టపడ్డారు సరే, కానీ మేం మీ స్థాయికి. హాయిదే ఉందమ్మా. ఇంతకు ముందు నాది మీకన్నా అదొస్తాయి. నిజం తల్లి, నన్ను నమ్మండి. ఇవే అవన్నీ మనం ఆలోచించకూడదు. అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చారు, అంతే మనం ఆలోచించాలి. ఈ రోజు నుంచి మీ కూతురు మా ఇంటి పిల్ల. దయచేసి మీరు ఒప్పుకుంటే మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఏమంటారు? సరేనమ్మా, వస్తాను. కాఫీ తీసుకుని వెళ్ళండి. స్వాతి త్వరగా తీసుకురా. వద్దమ్మా, అర్జెంట్ మీటింగ్ ఉంది, గంటలో వస్తానని చెప్పాను. మళ్ళీ వస్తాగా, పైగా ఇది మనీలే. వస్తానమ్మా, వస్తాను. పదవే. స్వాతి వెళ్ళు. అమ్మ స్వాతి, నువ్వు హ్యాపీ కదమ్మా? ఒక్కసారి మీ అన్నయ్యకి ఫోన్ చేసి ఇక్కడంతా హ్యాపీ అని చెప్పవా? మీరేనా నాగేశ్వర్? చైర్మన్ చెప్పారు మీరు వస్తారని. అమ్మకి ఏమైంది? అదే ప్రియాకి ఏమైంది? ఫాలో మీ సార్. హౌ విషయం అంటే ఫాలో మీ అంటారు ఏంటండి? అమ్మకి ఎలా ఉంది? ఎలా ఉందో చెప్పండి. ఎలా చెప్పాలో తెలియడం లేదు సార్. ఎలా చెప్పాలో తెలియపోవడం ఏంటండి? సిటీలో ఉన్న టాప్ డాక్టర్స్ అంతా ఇక్కడే ఉన్నారు సార్.
చైర్మన్ గారు చెప్పిన టెస్ట్లన్నీ చేసాం. నాగేశ్వర్ అంటే ఎవరనుకుంటున్నారు? నా బెస్ట్ ఫ్రెండ్. ఒక్క రోజులోనే నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడంటే నమ్ముతారా? బ్లడ్ టెస్ట్, స్లిప్ కాపీ కొట్టకుండా పాస్. ఎక్స్రే, నాగేశ్వర్ అయితే ఎప్పుడు అసలు అమ్మ 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 ఇలాంటివన్నీ చాలండి. క్యారెక్టర్ గురించి చెప్పొచ్చు. ఈసీజీ, పెద్ద పెద్ద బ్లాక్ బోర్డ్స్, గంటల గంటల క్లాస్ టిష్యూ పేపర్ మీదే చెప్పేశాడండి. ఎంఆర్ఐ. నాగేశ్వర్ డాక్టర్ ఎవరి నాగేశ్వర్? హూ నోస్ డాక్టర్. పొద్దున్న వచ్చిన దగ్గర నుంచి నాగేశ్వర్ నాగేశ్వర్ అనే పేరు పిచ్చి పిచ్చిగా జపం చేస్తూనే ఉంది. ఐ థింక్ దిస్ క్లియర్ కేస్ ఆఫ్ సైకలాజికల్ డిసార్డర్. కాల్ ద సైకియాట్రిస్ట్. నాగేశ్వరి ఫస్ట్ టైం చూసినప్పుడు అతనిలో ఏదో ఉందని అనిపించింది. మీకేమైనా మీ జాబ్ లో డౌట్ ఉంటే మీరు నాగేశ్వరి అడగొచ్చు. మీరేమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈజ్ షీ ఆల్ రైట్? సార్, అజిత్ వలన తిన్నది అరగలేదంతే. అంటే ఫుడ్ పాయిజనింగా? వెరీ మైల్డ్ ఫుడ్ పాయిజన్ అని నేనంటే ఆ మాట మీకు అర్థం కాక ఎక్కడ మీరు కంగారు పడి మళ్ళీ చైర్మన్ గారు కాల్ చేస్తారని భయపడి అరగలేదు అని సింపుల్ గా చెప్పానంతే. సార్, మా చైర్మన్ గారు ఒక గంట నుంచి మరీ దొబ్బెత్తున్నారండి. ఒక్క డాక్టర్ని కూడా వదలలేదు. ఒక్కసారి మీరు ఆయన కాల్ చేసి ప్రాబ్లం సాల్వ్ అని చెప్తే. ప్రాబ్లం సాల్వ్ అయింది డాక్టర్. ప్రమోట్ చేస్తాను నిన్ను. థ్యాంక్ యూ సార్. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఓకే. నాగేశ్వర్ హాయ్. ఎగ్జామ్ లో ఇరగదీసా. మమ్మల్ని కూడా. సార్, ఇంతకీ నాగేశ్వర్ అంటే మీరేనా సార్? సార్, గంటలో మనిషి పేరు నిసాల్ వింటాం ఇదే ఫస్ట్ టైం సార్. ఏంటి ఏవో మందులు రాస్తున్నారు? సార్ సార్ సార్, ఈ ప్రిస్క్రిప్షన్ మేడం కోసం కాదు సార్. ఇవి హెడేక్ టాబ్లెట్ సార్, మా అందరి కోసం సార్. ఓకే. బాబురావు, నాకు కూడా రాసావు కదమ్మా. మీతోనే మొదలు పెట్టాను సార్. నాగేశ్వర్, నీకెలా తెలుసు నేను ఇక్కడ ఉన్నానని? అదే 12:30కి నువ్వే. ఓ, దివ్య చెప్పింది కదా. ఎక్కడికి వెళ్ళింది? సర్లే, కూర్చో 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 కూర్చో. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీని ఎలా యూటిలైజ్ చేశానో నేను చెప్తా. ఓకే. మా చిన్న రిక్వెస్ట్, నన్ను నాగేశ్వర్ అని పిలవద్దు, బిట్టు అని పిలువు. బిట్టు? దట్స్ సో క్యూట్. లెట్ మీ గెస్, మీ అమ్మ నీకు ఈ పేరు పెట్టింది కదా? నువ్వే? అవునవును, మా అమ్మ. పర్ఫెక్ట్. అమ్మా, నువ్వు ఈ బయట భోజనం చేయడం అంత బాగాలేదమ్మా. రోడ్డు మీద ఫుడ్ బాగుండదు, క్వాలిటీ ఉండదు, హైజీన్ ఉండదు. మళ్ళీ నీకేమన్నా అయితే? అయ్యో బిట్టు, ఇది రోడ్ మీద ఫుడ్ వల్ల కాదు, నా హాస్టల్ ఫుడ్. ఆ వాటర్ ఏంటి, వెంటిలేషన్, దోమలు, కంపు. అయ్యో. ఎక్స్క్యూజ్ మీ సార్, సెలైన్ పెట్టాలి. షూర్, ఇవ్వండి. అమ్మా, ఇప్పుడే వచ్చేస్తా. వెయిట్ వెయిట్. ఇప్పుడే వచ్చేస్తాగా, 1 minute. అయ్యా, లోపల నా కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు. వాడిని వదిలేండి అయ్యా. అయ్యా, మీకు చేతులెత్తి మొక్కుతాను. నీ కొడుకును మాత్రమే కాదు, అందరినీ వదిలిపెడతాను. వాళ్ళ నాయకుడు ఎవరో చెప్పమను. ఏయ్, వెళ్ళు. రవి, 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 ఏంట్రా ఇది? గుడ్డును బాదినట్టు బాదారు. నొప్పిగా ఉందా నాన్న? ఎంత బాధనైనా భరించు, కానీ ఆయన పేరు మాత్రం చెప్పకు నాన్న. ఈ పోలీసులు కొట్టిన దెబ్బలు కొన్నాళ్ళకి మానిపోతాయి. ఆయన్ని పట్టిస్తే ఆ పాపం చచ్చేదాకా వెంటాడుద్ది. నువ్వు చెప్పొద్దు నాన్న. నువ్వు అసలు అమ్మవేనా? కన్న కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు, వాడి కోసమో వీడిని చెప్పుకుంటావా? అసలు వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు? కనీసం ఎప్పుడైనా చూసావా వాడిని? దేవుణ్ణి చూసావా నువ్వు? వీడు చస్తే నేను ఒక్కదాన్ని ఏడుస్తాను, కానీ ఆయన్ని పట్టిస్తే నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏడుస్తారో తెలుసా? ఈ కాకి బట్టలు తీసి బయటకు వచ్చి మా బతుకులు ఒకసారి చూడు. మేము పడే కష్టాలు చూడు. మేము 3 పూట్ల అన్నం తినడం మీకు ఇష్టం లేదా అయ్యా? ఆ అన్నంలో మాకు ఆ దేవుడు కనిపిస్తున్నాడు. కొట్టు కొట్టు, ఎంత కొడతావో కొట్టు. ఎంత కొట్టినా వీడి పేరు మాత్రం చెప్పడు. వీడే కాదు, ఇక్కడున్న వాళ్ళెవరూ చెప్పరు. ఎవరు చెప్పకండి అయ్యా, ఎంత కొట్టినా చెప్పకండి. వాళ్ళు ఏం చేస్తారు? మహా అయితే ప్రాణాలు తీస్తారు. తీసుకోనివ్వండి, కానీ ఆ మహానుభావుడి పేరు మాత్రం చెప్పకండి. ఆయన పేరు మాత్రం. సూర్యం, ఏంటయ్యా ఇది? ఒక మనిషిని ఆరాధిస్తే ఇంతలా ఆరాధిస్తారా? మీరే అన్నారు కదా సార్, మేమంతా సెంటిమెంటల్ ఫూల్స్ అని. మా తెలుగు ప్రజలు ఎవరి మీద అంత త్వరగా అభిమానం పెంచుకోరు, కానీ ఒక్కసారి పెంచుకుంటే చనిపోయే వరకు వదిలిపెట్టరు. ఎన్నో బాధలు పెట్టిన బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ధవళేశ్వరం దగ్గర ఒక ఆనకట్ట కట్టిస్తే
అది కట్టించిన కాటన్ దొరికి విగ్రహం పెట్టాం. ఆ విగ్రహం ముందు ఆయన జయంతికి పూలమాలేస్తాం, వర్ధంతికి శ్రద్ధాంజలి ఘటిస్తాం. మా రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు తప్ప నాయకుల్ని మోసం చేసిన ప్రజలు లేరు సార్. మనం వీళ్ళ ఒంట్లో నుంచి ఎంత రక్తమైన బయటకు తీయొచ్చు కానీ వీళ్ళ గొంతులో నుంచి వాళ్ళ నాయకుడి పేరుని మాత్రం బయటకు తీయలేదు సార్. నాకొక్కసారి అతన్ని చూడాలనుంది.